భక్తుల విశ్వాసం పోతే ఎట్లయిందో చూడు. కుంభమేళకు వెళ్ళి వస్తుండగా యాక్సిడెంట్, 7 మృతి, చనిపోయిన వాళ్ళంతా హైదరాబాద్ వాసులే. మధ్యప్రదేశ్లో ప్రమాదం. మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన 7 చనిపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. వీళ్ళు ప్రయాణిస్తున్న మినీ బస్సును సిమెంట్ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 స్పాట్లోనే చనిపోయారు. వీరిలో 5 నాచారానికి చెందిన వాళ్ళు కాగా ఒకరు దిల్సుఖ్ నగర్, మరొకరు సరూర్ నగర్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు దగ్గరలోని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎక్కడ దాకా తీసుకెళ్ళి కుంభమేళ పేరుతోటి ఇక మొత్తం లిస్ట్ తీస్తే ఎంతమంది వెళ్తారో మరి. కుంభమేళ పేరుతోటి ఎంతమంది చచ్చిపోయారో ఇప్పటివరకు అయితే స్పష్టమైన ఒక లెక్క అయితే లేదు. కానీ ప్రస్తుతానికి మన హైదరాబాద్ వాసులు మాత్రం 7 మృతి చెందిందిలే. కుంభమేళ పేరుతోటి 7 హైదరాబాద్ వాసులు మృతి చెందింది. ఇక మరి దేశవ్యాప్తంగా ఎంతమంది మృతి చెందిందో తెలియదు. దేవుడు తలకెక్కితే, మతం తలకెక్కితే ఇగో ఇలాంటివి జరుగుతాయి. ఇక దేవుడే తీసుకపోయాను అంటారు కొందరు. దేవుడే తీసుకపోయాను. మొన్న ఆయనే ఎవరు మన ఏపీ మంత్రి ఎమ్మెల్యే ఆ తిరుపతి దేవస్థానంలో తొక్కిసటల ఆటలో భాగంగా ఎవరో చనిపోతే ఏమన్నాడు, దేవాలయంలో చచ్చిపోతే పుణ్యం అన్నాడు. వాడే చచ్చిపోతే అయిపోయేది కదా మరి. అసంటప్పుడు వాడే పోయి ఉరితాడు పట్టుకొని పోయి దేవాలయంలో ఊరేసుకుంటే అయిపోయా. ఎంత పుణ్యం అది. సామాన్యులు దేవాలయంలో చస్తేనే పుణ్యమా? ప్రజాప్రతినిధులు దేవాలయంలో చావకూడదా? మీకు పుణ్యం రాకూడదా? సామాన్యులో మేము కోరుకుంటున్నాం. మీరు కూడా దేవాలయాల్లో చస్తే పుణ్యం దేవుడి దగ్గరికే పోతారు. వాడు ఆ రోజు అట్లా అన్నాడు, ప్రజాప్రతినిధి అయి ఒక అట్లాంటి కామెంట్స్. ఇక దాని మీద మన పవర్ స్టార్ గారు ఒక కామెంట్ చేయలేదు. ఇట్లాంటి దారుణాలు జరిగినప్పుడు బాధ అనిపిస్తాయి.